హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు మన రెసిపీ వచ్చి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దోసపిండితో చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఏంటంటే గుంత పొంగనాలండి. ఈ గుంత పొంగనాలని ఇడ్లీ పిండితోనే వేస్తారు మరియు దోసపిండితోనే వేస్తారు. నేను ఇప్పుడు దోసపిండితో వేస్తున్నాను. చూసారుగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చాయో. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లో మనం దోసపిండిని తీసుకోవాలండి. ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూను పసుపును వేసుకుందాము. నెక్స్ట్ రుచికి తగ్గట్టుగా ఒక స్పూను సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ దోసపిండిని నేను ముందు రోజు నైట్ వేసుకున్నానండి. మార్నింగ్ ఈ విధంగా గుంత పొంగనాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి అన్నిటిలోకి ఒకసారి పెనమంతా స్ప్రెడ్ అయ్యేలా ఒకసారి చూసుకోవాలి. ఆయిల్ వేసాక మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి దోశ మిక్స్ని ఇందులోకి వేసుకోవాలి. దోశ పిండిని వేసాక మనం ఒక 2-3 మినిట్స్ వీటిని కదపకుండా ఉంచాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఈ త్వరగా మాడిపోతాయి. పైన మాడుతుంది, లోపల పిండి పిండిగానే ఉంటుంది. అందుకని చెప్పేసి మనం సిమ్లో ఉంచి వీటిని ఉడికించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇది రెండో వైపుకి తిప్పుకోవాలి. చూసారుగా కలర్ ఎంత చక్కగా వచ్చిందో. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేయాలి. ఆ తర్వాత వీటిని సపరేట్ చేసి వేరొక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఈ పొంగనాలన్నీ తీసిన తర్వాత మనము మిగిలిన పిండి ఉంది కదండి, ఇంకా ఆ పిండితో కూడా మరలా ఇంకొక రౌండు పొంగనాలను వేసుకుందాము. ముందుగా ప్యాన్లోకి ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ వేసాక మిగిలిన పిండిని కూడా ఇలాగే పొంగనాలలాగా వేసుకోవాలి. 2-3 మినిట్స్ ఫ్రై అయినిచ్చి ఆ తర్వాత వాటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా మనము సపరేట్ చేసుకోవాలి. చూసారు కదండి పొంగనాలు ఎంత కలర్ఫుల్గా చక్కగా వస్తున్నాయో. ఇలా సిమ్లో ఉడికించడం వల్లే ఇవి ఇంత చక్కగా కలర్ఫుల్గా వస్తున్నాయి. లోపల కూడా బాగా ఉడికిపోతుంది పిండి. చూడటానికే కాదండి, తినటానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. పొంగనాలన్నీ రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయండి. చూసారుగా ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని ఇప్పుడు మనము అన్నిటినీ సపరేట్ చేసుకొని వేరొక ప్లేట్లోనికి తీసుకుందాము. ఈ పొంగనాలని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ పొంగనాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదండి, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా మనం వీటిని చేసుకోవచ్చు. లేదా టీ టైం స్నాక్స్గా కూడా వీటిని మనం తీసుకోవచ్చు. వీటిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, ఇంకా ఏ చట్నీతో తీసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. వీటికి వంకలు పెట్టడానికి ఏమి ఉండదండి. నేను ఈ పొంగనాల్ని దొండకాయ టమాటా చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ చట్నీ కూడా పొంగనాలకి మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో చక్కగా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ రెసిపీ అండి ఇది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి మేము చేసిన పద్ధతిలో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.
వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మరలా కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.